సరిగ్గా 80 ఏళ్లు వెనక్కి వెళితే ఎన్నడూ కని విని ఎరుకని నరసంహార విస్ఫోటనం గురించి ప్రపంచం విన్నది. జపాన్లోని హిరోషిమా నాగసాకి నగరాలు తుడిచిపెట్టుకుపోయిన రోజది. ఆ తర్వాత మరో బాంబు వాడడానికి ప్రపంచంలోని ఏ రాజ్యమూ ముందుకు రాలేదు. ఆ ఆలోచన చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. కానీ మారుతున్న పరిస్థితులు అణుయుద్ధం వైపు తీసుకువెళుతున్నాయా అన్న భయం అందరికీ పట్టుకుంది. యుక్రెయిన్పై రష్యా, హమాస్పై ఇజ్రాయెల్ అణుబాంబులు వేస్తాయన్న ఊహాగానాలున్నాయి. ఇక భారత్పై ఆటం బాంబు వేస్తాము అంటూ పాకిస్తాన్ ఇటీవల చేసిన ప్రకటన కూడా ఎవరూ మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో అణు బాంబుని మంచి కోసం వాడండి అని ఒక అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సలహా మరోసారి చర్చను లేవనెత్తింది. అటు రష్యన్ సేనలు స్పేస్లోకి కూడా తాము అణ్వాయుధాలు పంపిస్తామని చెబుతూ ఉండడం వరల్డ్ వైడ్గా ప్రకంపనలు రేపుతోంది. మానవ నాగరిక చరిత్రలో మొదటి అణుబాంబును జపాన్లోని హిరోషిమా నగరంపై 1945 ఆగస్టు 6న, రెండోది నాగసాకిపై అదే ఏడాది ఆగస్టు 9న వేయబడింది. ఆ విధ్వంసం చూసిన తర్వాత ప్రపంచ నాయకులు ఈ ఆయుధాన్ని ప్రపంచ శాంతి అనే ముసుగులో కప్పి ఒక మూలనుంచారు. చాలా సంవత్సరాలు ఆ బాంబు గురించిన మాటే రాకుండా పూర్తి నిశ్శబ్దం పాటించారు. అయితే విధ్వంసకర బాంబును జేబులో ఉంచుకున్న వారు తమకు కోపం వచ్చినప్పుడల్లా అరుస్తూనే ఉన్నారు. అణుబాంబు పేరుతో బలహీన దేశాలను భయపెడుతూనే ఉన్నారు. అయితే వారి బెదిరింపులు ఇప్పటి వరకు మాటలకే పరిమితమయ్యాయి. కానీ కొన్ని నెలలుగా ఈ అణుబాంబు శబ్దం ప్రపంచం మొత్తం ప్రతిధ్వనిస్తోంది. అణుబాంబు కలవరం ప్రపంచంలోని 3 ప్రదేశాల్లో ప్రతిధ్వనిస్తోంది. భూమి, నీరు, ఆకాశం. ఒకటి భూమి. ఇక్కడ ప్రతి దేశం అణుశక్తి కావాలని కోరుకుంటోంది. రెండోది ఆకాశం. కొన్ని అగ్రరాజ్యాలు తమ అణుశక్తిని పరీక్షించడం ద్వారా అంతరిక్షంలో తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాయి. మూడోది నీరు, అంటే సముద్రం. అణుబాంబుకి ఈ సముద్రానికి సంబంధమేంటో ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. అణుబాంబుల విధ్వంసం గురించి ఒక నిమిషం పక్కకు పెడితే అమెరికాలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీనిపై పరిశోధన చేశాడు. ఆయన పేరు ఆండీ హావర్లీ. ఆయన చేసిన పరిశోధనలో భాగంగా ఆయన చెప్తుంది ఏంటంటే, శక్తివంతమైన అణుబాంబులని సముద్రం లోపల పేల్చితే ఈ విస్ఫోటనం వల్ల పర్యావరణానికి కూడా ప్రయోజనమే అంటున్నాడు. అంతేకాదు, ఈ విస్ఫోటనం వల్ల భూ ఉష్ణోగ్రతలు కూడా తగ్గించొచ్చని చెప్తున్నారు ఆండీ హావర్లీ. పరమాణు బాంబ్ కోడ్ లాగే ఈ సిద్ధాంతం కూడా చాలా సంక్లిష్టమైంది. ముందుగా 1961లో సోవియట్ యూనియన్ అతిపెద్ద అణు పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షలో 50 మెగాటన్నుల అణుబాంబును వినియోగించారు. హావర్లీ ఏమన్నాడంటే, సముద్రం లోపల రష్యా ఉపయోగించిన బాంబు కంటే 1000 రెట్లు శక్తివంతమైన బాంబును పేల్చాలంటున్నాడు. దీని ద్వారా అక్కడున్న కార్బన్ శోషక రాళ్లను నాశనం చేయొచ్చని చెబుతున్నాడు. ఈ పేలుడుతో 30 సంవత్సరాల కార్బన్ ఉద్గారాలను ఒకేసారి గ్రహించగలదని చెప్తున్నాడు. అంటే 30 ఏళ్లలో తొలగించే కార్బన్ డయాక్సైడ్ ను ఒకే పేలుడు తొలగిస్తుందని చెబుతున్నాడు ఆండీ హావర్లీ. ఈ ఐడియాను ఓపెన్ హైమర్ చిత్రం నుంచి ప్రేరణ పొందాడు హావర్లీ. సినిమా చూసిన తర్వాత అణు విధ్వంసక శక్తికి నిర్మాణాత్మక దిశానిర్దేశం ఇస్తే పర్యావరణాన్ని కాపాడొచ్చు అనే ఆలోచన అతనుకొచ్చింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని అగ్రదేశాలు తమ అణ్వాయుధాలను ఇలా మాత్రం ఉపయోగించవు. వారు తమ ఆయుధాలను భవిష్యత్తు ప్రణాళికల కోసం ఉపయోగించుకుంటారు, కానీ పర్యావరణ హితం కోసం మాత్రం కాదు. ఉపయోగమో నష్టమో ప్రపంచ దేశాలన్నీ అణ్వాయుధ రేసులో నడుస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలు అణు క్లబ్ లో చేరాయి. ఈ క్లబ్ లో లేని వారు అణ్వాయుధాలు తయారు చేయడానికి ఏ రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా అణుశక్తిని కలిగున్న దేశాల జాబితాను చూద్దాం. అమెరికా 5044 అణ్వాయుధాలు, రష్యా 5580 అణ్వాయుధాలు, చైనా 360 అణ్వాయుధాలు, ఫ్రాన్స్ 290 అణ్వాయుధాలు, యునైటెడ్ కింగ్డమ్ 225 అణ్వాయుధాలు, భారతదేశం 180 అణ్వాయుధాలు, పాకిస్తాన్ 170 అణ్వాయుధాలు, ఉత్తర కొరియా 50 అణ్వాయుధాలు, ఇజ్రాయెల్ 90 అణ్వాయుధాలు. అణుబాంబులున్న దేశాల శత్రువులు పొరపాటును కూడా తమ తలెత్తడానికి కూడా ధైర్యం చేయరు. ఆ భయంతో కాపీరైట్ కోసం ఇప్పుడు ప్రతి దేశం ఆరాటపడుతోంది. వారు ఎలాగైనా ఈ బాంబు కావాలని కోరుకుంటున్నారు.
నాటో ముందు రష్యా చేస్తున్నట్లు అణుబాంబును పొందడం ద్వారా భయాన్ని సృష్టించొచ్చు. అమెరికా ముందు చైనా చేసినట్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించొచ్చు. ఇక తమ రక్షణ కోసం మా దగ్గర ఈ బాంబు ఉందని గొప్పలు చెప్పుకోవచ్చు. భారత్ ముందు పాకిస్తాన్ చేస్తున్నట్లు. అంతేకాదు ప్రపంచం తమను గౌరవించాలని కూడా అణుబాంబు కావాలనుకోవచ్చు, ఉత్తర కొరియా లాగా. కానీ ఈ అణుశక్తిని బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. అందరికీ భారతదేశంలాగా విధానం లేదు. అందరూ భారత్ లాగా సంయమనం పాటించలేరు. దీన్ని పొందాలనుకునే దేశాలకు ఇది గ్రీడీ స్విచ్ గా ఉంది. వారి దురాశ ప్రపంచాన్ని హిరోషిమా నాగసాకికి దారితీసే జంక్షన్ దగ్గరకు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ నిజం అందరికీ తెలుసు. కానీ చాలా దేశాలు నిరంతరం అటువైపే పరుగులు తీస్తున్నాయి. కొన్ని దేశాలైతే ఈ రేసులో భూమి సముద్రాల సరిహద్దులను దాటి ఆకాశానికి చేరుకున్నాయి. అంటే ఇప్పుడు అంతరిక్షంలో కూడా అణుబాంబు భయాలు పాకిపోయాయి. ఇప్పటికే అమెరికా 1962లో అంతరిక్ష అణు పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు రష్యా నిర్వహించే అణు కార్యక్రమం గురించి లేటెస్ట్ రిపోర్ట్స్ చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. వెస్టర్న్ కంట్రీస్ కి చెందిన మీడియా ప్రకారం అమెరికన్ ఉపగ్రహాలను అడ్డుకోవడానికి రష్యా తన అణ్వాయుధాలను అంతరిక్షంలో మోహరించడానికి సిద్ధమవుతోందని వార్తలొస్తున్నాయి. అమెరికా దీన్ని ఔటర్ స్పేస్ ట్రీటీ ఉల్లంఘనగా పిలుస్తోంది. ఎందుకంటే ఆ దేశానికి కొత్త భయం పట్టుకుంది. రష్యా తన మిషన్లో విజయవంతమైతే అంతరిక్షంలో అమెరికాకు చెందిన 7,000కు పైగా ఉపగ్రహాలు నాశనమవుతాయి. అంతేకాదు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉనికి కూడా ప్రమాదంలో పడిపోతుంది. దీనితో పాటు అంతరిక్షంలో అణుయుద్ధం చెలరేగితే కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ వ్యవస్థ ఆగిపోతుంది. ఇది బ్యాంకింగ్, వాతావరణ సమాచారం, మన రోజువారీ కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మొత్తం మీద అణుబాంబు పరిధి నీరు, భూమి, దాంతో పాటు ఆకాశానికి కూడా చేరుకుంది. ఇప్పుడది కేవలం ఆయుధమే కాదు, గ్లోబల్ పవర్ కు పాస్పోర్ట్ గా మారింది. అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పర్యావరణాన్ని కాపాడడానికి అణుబాంబును ఉపయోగించమని చెబుతున్నాడు. ఈ ఆలోచన అణుబాంబు వాడకంపై ఉన్న లక్ష్మణ రేఖకు దగ్గర చేస్తోంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, తమను తాము సూపర్ పవర్స్ అని చెప్పుకునే దేశాలు ఆ లక్ష్మణ రేఖను గౌరవిస్తాయా, లేదా ప్రతిదీ సాధించాలనే రేసులో విధ్వంస రేఖను దాటుతాయా?